రాజరాజేశ్వర లయన్స్ క్లబ్ కరీంనగర్ కార్యదర్శి. మేము ఇక్కడ చొప్పదండి లోపల ఇక్కడ ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ కార్యక్రమానికి మేము అటెండ్ కావడం జరిగింది. రీజనల్ మీటింగ్లో ఇక్కడ మా క్లబ్బులు అందరూ పాల్గొన్నారు. అందులో మా రాజరాజేశ్వర లయన్స్ క్లబ్ అనేది ఉత్తమ అధ్యక్షులు మరియు ఉత్తమ కార్యదర్శిగా మేము సెలెక్ట్ కావడం జరిగింది. మేము చేసినటువంటి కార్యక్రమాలు దాదాపు ఈ 7 నెలల లోపల 224 సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దాన్ని గుర్తించి మాకు ఇది ఇచ్చిందని మేము అనుకుంటున్నాము. మేము చేసినటువంటి మెడికల్ క్యాంపులు కానీ, అన్నదాన వితరణ కానీ, గోశాలలకు చేసినటువంటి వితరణ కానీ, ఈ ఆశ్రమాలకు దేవస్థానములకు ఇచ్చినటువంటి ఫండ్ విషయంలో కానీ, మిగతా రైతులకు చేసినటువంటి రహదారులు ఆ విషయం కానీ, భోజనశాలలో హై స్కూల్లో మేము చేసినటువంటి టేబుళ్ళు కుర్చీలు వితరణ కానీ, ఇవన్నీ గమనించి మాకు ఉత్తమ క్లబ్గా మాకు ఈ సంవత్సరం ఎన్నిక చేయడం జరిగింది. నన్ను ఉత్తమ కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు నేను మా క్లబ్ సభ్యులందరికీ మరియు మా రీజనల్ గ్రూప్ మీటింగ్ వారందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. చెప్పండి. నా పేరు లయన్ కొల్లూరి జితేందర్. నేను లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి పెద్దపల్లి, ఉమ్మడి ఆదిలాబాద్ తరపున ఉన్న డిస్ట్రిక్ట్ 320Gలో నేను రీజియన్ చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. రీజియన్ చైర్పర్సన్గా నా కింద 8 క్లబ్లను నేను మానిటరింగ్ చేయాల్సి వస్తుంది. వారి యొక్క పనితీరును ఒక 6 నెలల్లో మేము సమీక్షించి మరియు వారికి ఫ్యూచర్లో ఇంకా 6 నెలల్లో ఏం చేయాలని, ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయా అని సమీక్షించుకొని మరి వారు చేసిన సేవల గుర్తింపుగా రికగ్నైజ్ చేస్తూ రివార్డులు అందించే కార్యక్రమమే ఈ రీజియన్ మీట్. ఈరోజు ఈ రీజియన్ కాన్ఫరెన్స్ లయన్స్ క్లబ్ ఆఫ్ చొప్పదండిలో నిర్వహించడం జరిగింది. దీనికి డిస్ట్రిక్ట్ 320G నుంచి పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ మరియు ప్రస్తుత గవర్నర్, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ మరియు ముఖ్య అతిథిగా మామిడి గిరిధర్ గారు, సోషియో అనాలిస్ట్ వారు వచ్చి వారి సందేశం ఇవ్వడం జరిగింది. అలాగే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలున్నా, వాళ్ళకి ఎలాంటి అవసరాలున్నా మేము లయన్స్ క్లబ్ ద్వారా చేస్తామని చెప్తున్నాము. అలాగే భవిష్యత్తులో కూడా విద్యార్థులకు కానీ, పేద ప్రజలకు కానీ ఎలాంటి అవసరాలున్నా మా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా సేవలు అందించడం జరుగుతుంది. దానికి నిదర్శనం మన కరీంనగర్లో రేకుర్తిలోని లయన్స్ కంటి ఆసుపత్రి అని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా మేము దాన్ని నిర్వహిస్తూ చుట్టుపక్కల మన ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్లో ఎక్కడ ఎలాంటి కంటి ఆపరేషన్ అవసరం ఉన్నా మా రేకుర్తికి వచ్చి ఉచితంగా 6,000 రూపాయల విలువ గల కాట్రాక్ట్ ఆపరేషన్ని ఫ్రీగా చేయడం జరుగుతుంది. అలాగే మేము కూడా రూరల్ ప్రాంతాల్లో ప్రజలు మన ఆసుపత్రికి రాలేకపోవడం వలన వారి దగ్గరికే వెళ్ళి మేము క్యాంపులు నిర్వహించి అందులో ఎవరికైతే అవసరం ఉందో వారికి రేషన్ కార్డు నిర్ధారణతో వారిని బస్సులో తీసుకెళ్ళి మరియు వారి ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ ఆపరేషన్ అయిపోయాక బస్సులో మళ్ళీ వారి ఇంటి వద్ద దిగబెడతాం. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న లయన్స్ క్లబ్లో సభ్యులైనందుకు నేను గర్వపడుతున్నాను. అలాగే మా హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ చొప్పదండి ద్వారా లయన్స్ ఎడ్యుకేషనల్ సర్వీస్ ట్రస్ట్ అని ఒకటి పర్మనెంట్ ప్రాజెక్ట్ తీసుకొని పేద విద్యార్థులైతే ఇలా 9th 10th ఉత్తమంగా చదువుతున్న వారికి ఒక సంవత్సరం పాటు అవసరమైన వారి విద్యార్థులకు అవసరమైన కిట్, ఇలాంటి పుస్తకాలు కానీ వాళ్ళకి ఎలాంటి అవసరం ఉన్నా ఆ సంవత్సరం పాటు మేము అందించడం జరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలో 5 స్కూళ్ళల్లో నిరంతరంగా అడాప్షన్ చేసుకొని సర్వీస్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా ఈ సంవత్సరం అర్నకొండ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో మన 25,000 రూపాయల వర్త్ గల మన మినరల్ వాటర్ ప్యూరిఫైయర్ని అందించడం జరిగింది. దానికి గాను వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు. ఎందుకంటే విద్యార్థులు వచ్చి ఎంత చదువుకున్నా వారికి ముఖ్యం కావాల్సింది నీరు లేకపోతే వాళ్ళు ఎంత చదివినా వారికి దాహంతో ఇబ్బంది పడతారని చెప్పి వారికి మంచి నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో మా చార్టర్ మెంబర్ లయన్ పాత శ్రీనివాస్ గారి సౌజన్యంతో అక్కడ ఇవ్వడం జరిగింది. మేము ఓన్గా ఇవ్వడం జరగదు, మేము స్పాన్సర్ల ద్వారా వెతికి వారి ద్వారా సహాయం అందించడం జరుగుతుంది. మేము ప్రజలకు వారికి ఒక వారధిగా నిలుస్తూ వారి సేవలు చేయడానికి చాలా కృషి చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా మరిన్ని ప్రజలకు
చేరువయ్యేలా మంచి సేవలు ప్రభుత్వాలు ఎన్నో సేవా పథకాలు చేస్తాయి కానీ వారికి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. ఆ రిస్ట్రిక్షన్స్ ఉన్న వాటిని కూడా మేము మాకు స్వచ్ఛంద సేవా సంస్థ అయిన లయన్స్ క్లబ్ ద్వారా పూర్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ. నా పేరు లయన్ కొల్లూరి జితేందర్, లయన్స్ క్లబ్ ఆఫ్ చొప్పదండి సభ్యుని, ఈ డిస్ట్రిక్ట్ T20G తరఫున రీజియన్ చైర్పర్సన్, రీజియన్ 5.